ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీతలో 3వ అధ్యాయమైన కర్మయోగంలో ఉన్నాము. ఇందులో మనం 27 శ్లోకాలు పూర్తి చేసుకుని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా 28, 29 మరియు 30వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం. అసలు ఏం నేర్చుకుంటున్నాం మనం కర్మయోగంలో? ఏం చెప్తున్నారు? మనం శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించిన ఈ జీవన విధానం, మన జీవన గీత ఎలా ఉండాలి అనేది భగవద్గీత ద్వారా అందజేయబడగా దానిని మనకు యోగపరంగా శ్రీ 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 పరమహంస యోగానంద గారు అందించారు. అయితే మనం ఇందులో ఏం తెలుసుకుంటున్నాము, ఏం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము, ఎంతవరకు అర్థమైంది, ఆ అర్థమైన దాన్ని మనం సాధనలో ప్రాక్టికల్గా మన లైఫ్లో ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం? ఈ క్వశ్చన్ ఒక శ్లోకం వినే ముందు సోఫార్ అయిపోయిన శ్లోకాలలో నేనేమేమి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను నా లైఫ్లో, అయిపోయిన తర్వాత ఇందులో నేనేం నేర్చుకోవాలి, ఇంకా నేను నా లైఫ్లోకి యాడ్ చేసుకోవాల్సింది, ఇంప్లిమెంట్ చేసుకోవాల్సింది, నా సాధనకి ఇంకా దానిలోని గాఢత్వం ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా మనలో ప్రశ్నలు, మనను మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవటం అనేది ప్రతి శ్లోకంలోనూ జరగాలి. మనకి ఈ కర్మయోగం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అందరం కర్మలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా కర్మలు చేయవలసిందే. తామసిక గుణంతో ఉన్నవారు కూడా, ఊరికే కూర్చునే బద్ధకంతో ఉన్నవారు కూడా ఆలోచనల ద్వారా వారి లోపల జరుగుతున్న ఆ శరీరంలో జరిగే క్రియల ద్వారా కూడా అంటే నిత్యం కర్మలు జరుగుతూనే ఉన్నాయి, వారు గమనించుకున్నా గమనించకపోయినా. అయితే ఆ కర్మలు మనం ఎలా చేయాలి, ఆ కర్మలు ఏ కర్మని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము, ఈ ప్రాణాయామము అనే ఈ క్రియాయోగ కర్మ ఏదైతే ఉందో దానిని మనం నిత్యం సాధన చేయవలసిందే. అలాగే మనం చేసే నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఒక యజ్ఞంలాగా భగవదార్పణగా ఎలా ఇవ్వాలి, మనం ఎలా చెయ్యాలి అనేవి తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో మనకి గ్రాడ్యువల్గా ముందుకెళ్లే కొద్దీ ఏమవుతుందంటే మన చేసే ప్రతి చర్యలోనూ ఒక గాఢత్వం ఎలాగా, అది ఎటువంటి కర్మ అయినా, ఎటువంటి చర్య అయినా, నాట్ జస్ట్ ద క్రియ. మనం మార్నింగ్ లెగిసి చేసుకునే ప్రాణాయామ క్రియ సాధన అది కాదు. దానితో పాటు మనం చేసే నిత్య కర్మలలో కూడా గాఢత్వం ఎలా పెంచుకోవాలి, అది చేసేటప్పుడు మన ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉండాలి, ఏ స్థితిలో ఉండి మనం చేయాలి, అదే కర్మయోగం మనం నేర్పిస్తోంది. ఈ క్రమంలోనే మనం పోయిన వారం 25, 26, 27 శ్లోకాలలో తెలుసుకున్నాం. ఒక సామాన్య మానవుడు, లౌకికంగా ఉన్నవారు ఎంతో ఆసక్తితో, ఎంతో అటాచ్మెంట్తో, మమకారంతో చేసే కర్మలు, భౌతిక కర్మలు ఏదైనా సరే చాలా అటాచ్మెంట్తో చేస్తారు. వేరస్ జ్ఞాని అనేవారు నాన్ అటాచ్మెంట్తో చేస్తూనే ఉంటారు. దాని మీద ఎటువంటి అటాచ్మెంట్ ఉండదు. ఒక చిన్న పిల్లవాడిలాగా. ఆయన ఎవరిని ఇమిటేట్ చేస్తున్నారు ఆ జ్ఞాని అంటే? భగవంతుడిని ఇమిటేట్ చేస్తున్నారు. ఆ స్థితిలోకి మనల్ని రమ్మంటున్నారు.
కర్మలు చెయ్యకుండా ఉండకు, కానీ ఏ స్థితిలో ఉండి నువ్వు చెయ్యాలో అనేది చెప్తున్నారు మనకి. అలాగే ఒక జ్ఞాని అయిన వారు లేదా ఒక అడ్వాన్స్డ్ యోగి, అడ్వాన్స్డ్ స్టేట్లో ఉన్నవారు తనకంటే బుద్ధిహీనులైన వారిని చూసి, అంటే సామాన్య మానవులు ఎవరైతే ఈ భౌతిక కర్మలను ఎంతో అటాచ్మెంట్తో చేస్తున్నారో వారిని చూసి ఎటువంటి విమర్శలు చేయటం కానీ, ఇదేంటి, ఎందుకు అంత అటాచ్మెంట్ ఎందుకు అని అలా వాళ్ళని ఒక క్రిటిసైజ్ చేస్తున్నట్టు చేయకూడదు. వారు ఎలా చేయాలి అంటే వాళ్ళు చేసే చర్యల ద్వారా వారిలో ఒక మోటివేషన్ తీసుకురావాలి. అలా ఉండాలి ఒక జ్ఞాని అయిన వారు అని చెప్తున్నారు. అలాగే 27వ శ్లోకంలో మనకి ఎవరైతే ఈ చేసే ప్రతి చర్య నేను చేస్తున్నాను అన్న అహంకారంతో చేస్తారో వారు ఒక మూర్ఖుడు, విమూఢాత్మ అన్నారు. నేను అన్న భావన వద్దు, ఆత్మస్థితిలో ఉండి ఆ భగవంతుడే నా ద్వారా చేస్తున్నాడు అన్న భావనతో చేయాలి అని మనకి 27వ శ్లోకం ద్వారా చెప్పారు. సో మరి ఈరోజు 28, 29, 30 శ్లోకాల్లో ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ముందు శ్లోకాన్ని పాడించుకుందాం, 28వ శ్లోకాన్ని. ఓవర్ టు యూ మేడం. 3వ అధ్యాయము 28వ శ్లోకము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనకి కర్మయోగంలో పరమహంస యోగానంద గారు 6 భాగాలుగా దీన్ని విభజించారు. అది ఫస్ట్ పార్ట్ మనం అయిపోయింది. ఎందుకు మనకి ఆ క్రియ చేయటం వల్ల ప్రాముఖ్యత ఏమిటి, అది మనల్ని పాత్ టువర్డ్స్ లిబరేషన్, అంటే మన మోక్ష మార్గం వైపుకి దాని ఆవశ్యకత ఏమిటి అనేది మనకి ఫస్ట్ భాగంలో 1 నుండి 8వ శ్లోకాల ద్వారా తెలియజేశారు. దాని తర్వాత మనం 9 నుండి 18వ శ్లోకాల వరకు ఆ స్వభావం ఏమిటి, మనం చేసే సరి అయిన చర్య యొక్క స్వభావం ఏమిటి, అన్నీ మనం చేసే కర్మలు కూడా యజ్ఞంగా ఎలా చెయ్యాలి, భగవదార్పణగా ఎలా చేయాలి అనేది 18వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. దాని తర్వాత 3వ భాగం ద రైటియస్ డ్యూటీ, విధి నిర్వహణ, మనం చేసే చర్యలు కానీ అవి ఎప్పుడైతే మనం ఎటువంటి అనుబంధంతో కానీ అటాచ్మెంట్తో కానీ చేయకుండా డిటాచ్డ్ స్టేట్లో, అంటే నాన్ అటాచ్మెంట్, అనాసక్తతతో, దాని మీద ఎటువంటి ఫలాపేక్ష లేదు, చెయ్యాలన్న కోరిక లేదు, ఏదన్నా వస్తుందా అని ఆశించటం కూడా లేదు, అటువంటి స్థితిలో ఉండి చెయ్యటమే దట్ ఈస్ డివైన్, దట్ ఈస్ గాడ్లీ. అదే భగవంతుడు చేసే చర్యలు అదే అని మనకి శ్రీకృష్ణ పరమాత్మ 19వ శ్లోకం నుండి 26 శ్లోకాల వరకు తెలియచేశారు. అక్కడే ఈ సృష్టి అంతా ఆరంభించినది నేనే, ఆ సృష్టిలో ఉన్న ప్రతి చర్యలోనూ ఉన్నది నేనే, మీరు క్రియ చేస్తూ ఉండండి, ఆ క్రియగా ఉన్నది నేనే, ఆ క్రియలోనూ ఉన్నది నేనే, చేస్తున్నది నేనే అని ఇదంతా కూడా చాలా ఇంటెన్స్గా చెప్పారు. అంటే అక్కడే మనకి ఆ బ్రెయిన్ వాషింగ్ మొదలైంది. ఎక్కడ మనలో ఒక లాంటి ఆ డిటాచ్డ్ స్టేట్ తీసుకురావటానికి చాలా స్ట్రాంగ్గా, చాలా ఇంటెన్స్గా చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. మీదంటూ ఏమి లేదు, ఇదంతా నాది, సృష్టించింది నేను, సృష్టికర్త నేను, మీరు చేసే ప్రతి చర్యలోనూ ఉన్నది నేను, ఆ ఫలితం కూడా నాదే, మీది అన్నదంటూ ఏమీ లేదు అని 19 నుండి 26 శ్లోకాల వరకు చాలా బాగా మనం నేర్చుకున్నాం. నిత్యం కూడా మనకి ప్రకృతి వనరులను ఎన్నో వాడుకుంటున్నాము. అవి వాడుకుంటున్నాము అంటే ప్రకృతి శక్తులు ఇవన్నీ కూడా మనకి ఎంతో సహకరిస్తున్నాయి. అందులో నుండి ఇప్పుడు మనకి మొక్కలు కానీ, జంతువులను వాడుకోవటం కానీ, త్రాగే నీరు కానీ, ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నిటిని వాడుకుంటున్నాం. కానీ అలాగే దొంగలము అని అనిపించుకున్నాము. అది మనం షట్చక్రాలలో ఆ ప్రాణశక్తిని నిలపకుండా నిత్యం మనం ఖర్చు పెడుతూనే ఉన్నాం. దేని ద్వారా అంటే ఇంద్రియాల ద్వారా. అలా మనం కృతజ్ఞులము అని కూడా తిట్టించుకున్నాము.
ఇదే క్రమంలో మిథ్యాచారస్స ఉచ్యతే. పైకి డాంబిక ప్రదర్శనలు చేస్తూ నేను ఒక యోగిని అని అందరికీ చెబుతూ లోపల మాత్రం ఎప్పుడూ కూడా ఆ ఇంద్రియ ప్రలోభాల వైపు మనసంతా కూడా ఆ ఇంద్రియాల వైపే వెళ్తున్న వారు మిథ్యాచారులు అని తిట్టించుకున్నారు. అదే క్రమంలో మనకి ఎంత ఇంటెన్స్ గా చెప్తున్నారు. ఎందుకంటే మనలో ఎన్నో జన్మల నుండి పేరుకుపోయిన ఈ వాసనలు ఇవన్నీ కూడా మనలో నుంచి దూరం అవ్వాలి అంటే అంత స్ట్రాంగ్ గానే చెప్పాలి. జోలపాటలాగా పాడితే అక్కడ నిద్ర వచ్చేస్తుంది కదా. బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నారు ఇద్దరు, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడ ఏంటంటే అక్కడ తనకి ఇమ్మీడియట్ గా తన మైండ్ ని రీసెట్ చేయాలి. అర్జునుడు ఏంటి నేను ఇప్పుడు యుద్ధం చెయ్యను అని ధనుర్బాణాలు వదిలేసి కూర్చున్న అర్జునుడికి చతికిలు పడ్డాడు ఆ రథంలో. ఇమ్మీడియట్ గా తనకు ఒక వెంటనే ఒక థెరపీ ఇవ్వాలి. ఆ మంచి టాక్ సెషన్ అనేది జరగాలి అక్కడ. తన మైండ్ ని డైవర్ట్ చేయాలి. అంటే ఆ కర్మ తను చేసే కర్మ మీద ఫోకస్డ్ గా చేయటానికి తను ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మర్చిపోకూడదు మనం. అంటే ఇక్కడెక్కడా కూడా నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు, ఇక్కడ పూజలు చేయాలి అని కానీ ఎక్కడా చెప్పట్లేదు. అంతా కూడా మైండ్ని డైవర్ట్ చేస్తున్నారు. మైండ్ ఎట్లా అయితే మనం నిత్య కర్మలలో కూడా ఏదన్నా చెయ్యాలంటే ఎలాగైతే మన మనస్సు మనల్ని ఒక మిథ్యలోకి, ఒక డెల్యూజన్లోకి నువ్వు చెయ్యలేవు అన్న భ్రమలోకి ఎలా నెట్టేస్తుందో అటువంటి భ్రమలో ఉన్న అర్జునుడు. మనం అందరం అంతే. మనకి ఇదంతా కూడా అందుకే అంత ఇంటెన్స్ గా వస్తుంది. ఎందుకంటే మన మైండ్ లో ఉన్న చెత్త అంతా క్లియర్ అవ్వాలి అంటే అలాగే ఉండాలి. సో అదే మనకి ఆ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ చాలా స్ట్రాంగ్ గా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు 4వ భాగంలో ఉన్నాం. ఈ ఈగోలెస్ యాక్షన్ అంటే అహంకార రహితంగా చేసే మన కర్మలు మనల్ని, అంటే ఒక యోగ సాధన చేసే ఒక యోగిని ఈ ద్వంద్వత్వంలో నుండి, కర్మ బంధనాల నుండి ఎలా విముక్తుల్ని చేస్తుంది అనేది ఈ 27 నుండి 30 శ్లోకాల వరకు చెప్పారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈగోలెస్ యాక్షన్. మనకు పోయినసారి వచ్చింది కూడా అదే. అహంకార విమూఢాత్మ అని ఆ 27వ శ్లోకంలో చెప్పింది అదే అన్నమాట. ఈ ప్రకృతి మనకన్నింటికి అన్ని అలైన్ అవుతున్నాయి. ప్రకృతి శక్తులు అన్నీ కూడా మనకి సహకరిస్తున్నాయి కాబట్టే మనం ఏదైనా సరే చేయగలుగుతున్నాం. మనం చేసే ఈ ఆధ్యాత్మిక సాధన అయ్యుండొచ్చు, చేసే నిత్య కర్మలు, బాహ్య కర్మలు అయ్యుండొచ్చు. ఏదైనా సరే మనకి ప్రకృతి శక్తులు మనకి అనుకూలంగా లేకపోతే మనం ఏమీ చెయ్యలేము. అలా అహంకారం లేకుండా నిత్యం కూడా మనకి ఆ మైండ్లో ఎప్పుడూ అదే ఉండాలి. నేను ఇప్పుడు చేస్తున్నానంటే అది భగవంతుడు నాతో చేపిస్తున్నాడు అన్న దాంట్లోనే ఉండాలి. అప్పుడే మనం ఈ ద్వంద్వత్వంలో నుండి కానీ, కర్మ బంధనాల్లో నుండి కానీ బయటపడతాము అనేది 27, 28, 29, 30 శ్లోకాల వరకు దీని గురించే ఉంటుంది. జాగ్రత్తగా విని ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? తత్వవిత్తు మహాబాహో అంటే ఓ మహాబాహో అర్జున, అంటే గొప్ప బాహువులు కలవాడు, ఆజానుబాహుడు, బాహుబలి లాంటి వాడు అన్నట్టు కొంచెం పొగుడుతూ త్రిగుణాల యొక్క కర్మల యొక్క విభాగాలను గుర్తించిన వారు, అంటే త్రిగుణాలే ఈ ఇంద్రియాల రూపంగాను విషయ రూపంగాను పరిణామం చెందుతున్నాయి. అందువల్లనే ఇంద్రియ రూపంలో ఉన్న ఈ త్రిగుణాలు విషయ రూపంలో ఉన్న త్రిగుణాలతో ఆ సంగమం వ్యవహారం చేసుకుంటున్నాయి అని గుర్తించి దాంతో ఒక నాన్ అటాచ్మెంట్తో, అంటే అనాసక్తతతో ఉంటాడు. అంటే కర్మబంధంలో తను ఇరుక్కోడు అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం అన్నమాట. అయితే ఇక్కడ తత్వవిధుడు అంటే దేని యొక్క యథార్థ స్వభావాన్ని లేదా తత్వాన్ని, అంటే దేని గురించి తెలిసినవాడు అంటే గుణకర్మ విభాగయోహో, అంటే ఈ గుణములు సత్వరజస్ తమో గుణాలే అహంకారానికి, ఇంద్రియాలకి, ఇంద్రియ విషయాలకు మూలం అని, వాటి వల్ల ప్రేరేపితమై, అంటే గుణాలతో ప్రేరేపితమవుతున్న ఈ కర్మలు మమకారంతో కూడుకున్నట్టివి అని
తెలుసుకున్నవాడు, అదొక విభాగం అన్నమాట. అంటే మనం చేసే చర్యలన్నీ కూడా ఇప్పుడు రజోగుణంతో మనం కొన్ని పనులు చేస్తాం. ఎంతో కాంపిటీషన్‌తో బయట ప్రపంచంలో మన అందరికంటే ముందు వెళ్ళాలని కానీ, వాళ్ళకంటే మనకెంతో నైపుణ్యం కావాలని కానీ, లేకపోతే వాళ్ళకంటే మనం మంచి స్థితిలో ఉండాలని కానీ, ఇవన్నీ కూడా రజోగుణ స్వభావం. ఇలాగే అనేకం మనం నిత్యం ప్రకటించుకుంటూ ఉంటాం. తమస్సు గుణంతో ఉన్న వాళ్ళేమో ఎప్పుడు భయంతో ఉంటారు. లేకపోతే ఒక డార్క్ ఎనర్జీ ఏదన్నా పని తలపెట్టాలి అన్నా కూడా వాళ్ళకేదో ఒక భయంలో ఉంటారనమాట. ఎవరన్నా చేస్తున్నా సరే వాళ్ళు వెనక్కి లాగే మెంటాలిటీ. లేకపోతే వాళ్ళే బద్ధకంగా అట్లా కూర్చునుంటారు. అదంతా తమస్సు అనమాట. ఏదన్నా చెయ్యాలన్నా సరే చెయ్యలేరు. ఇట్లా ప్రతీదీ కూడా ఇప్పుడు మనం తీసుకునే వస్తువులలో కూడా వాటిల్లో కూడా అవి కూడా ప్రకృతి జనితమైనవే. వాటిల్లో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఈ అవి కూడా సత్వరజస్ తమో గుణాలు. విశ్వంలో ఉన్న ప్రతి అన్నివి కూడా మూల ప్రకృతి నుంచి వచ్చిన ఈ సత్వరజస్ తమో గుణాల చేత ప్రేరేపితమైనవే. అలా ప్రేరేపితమై చేసే కర్మలు ఏదైతే ఉన్నాయో ఇవి ఒక అటాచ్‌మెంట్‌తో కూడుకున్నవి. ఒక మమకారం కానీ, ఒక అనుబంధం కానీ, దాని తర్వాత ఆ కర్మ చేసిన తర్వాత దాని మీద ఫలాపేక్ష గాని ఉంటుంది. వేరాజ్ మనం ఎప్పుడైతే సోల్ స్టేట్‌లో ఉండి చేస్తామో, ఆత్మస్థితిలో ఉండి చేస్తామో, ఆ క్లియర్ డివిజన్, ఆ విభాగము అంటే ద డివిజన్ తనకి తెలుస్తుంది. తత్వవిదుడికి తెలుస్తుంది ఆ విభాగం ఏమిటి అనేది. ఏది ఆత్మస్థితిలో ఉండి చేసే కర్మలు ఎలా ఉంటాయి, అనాత్మగా లేదా అంటే త్రిగుణాల చేత ప్రేరేపితమైన కర్మలు అంటే మనం ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చినా సరే ఇవి నా లోపల ఉన్న త్రిగుణాల చేత ప్రేరేపించబడుతోంది. నాకొక వస్తువు కొనుక్కుంటున్నానంటే నా లోపల ఏదో ఒక త్రిగుణం అనేది ఒక ట్రిగ్గర్ అయింది. దాంతో నాకు ఆ కర్మ చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఎవరికైతే ఉంటుందో వారిని తత్వవిధుడు అంటున్నారనమాట ఇక్కడ. వీటన్నింటికి వేరుగా ఒకటి ఉంది. అదే స్వప్రకాశమైనది జ్ఞాన రూపము అయిన ఆత్మ అనే ఒక విభాగము ఉంది అని తెలుసుకున్నవారు. అంటే ఇక్కడ గుణ కర్మలు, గుణముల చేత ప్రేరేపితమైన కర్మలు ఒక విభాగం అయితే ఆత్మ చేత ప్రేరేపితమైన కర్మలు కొన్ని ఉన్నాయి. అదే మనం సత్వగుణంతో చేసే ఆధ్యాత్మిక సాధన కానీ, భగవత్ చింతన కానీ ఇదంతా కూడా ఈ క్లారిటీ. ఏది తమస్సుతో నేను వెళ్తున్నాను, రజస్సుతో దేనితో వెళ్తున్నాను, సత్వగుణంతో నేను ఈ చర్యలు చేస్తున్నానన్న క్లారిటీ ఉన్నవారు తత్వవిదుడు. అయితే ఇక్కడ నెక్స్ట్ లైన్‌లో ఏమన్నారు? గుణేషు అన్నారు. అంటే గుణములు అంటే ఇంద్రియాలు. ఇదేంటి గుణేషు అంటే ఈ విషయముల అందు అంటే ఈ మనం ఏదైతే ఆ సెన్స్ ఆబ్జెక్ట్స్‌కి అటాచ్ అవుతున్నాయో ఇంద్రియాలు వెళ్ళి అవి గుణేషు. వీటి మీదే అవి ప్రవర్తించుచున్నవి అని చెప్తున్నారనమాట. ఆత్మజ్ఞానిలాగా కర్తృత్వ భావన లేకుండా కర్మలు చెయ్యాలి అని ఇక్కడ మనకి పరమాత్మ చెప్తున్నారు. యోగిరాజులు కూడా ఇదే మీనింగ్ చెప్పేదనమాట. ఎవరైతే ఎప్పుడు కూటస్థుని యందు నిలిచి ఉంటారో అతడు గుణాలు మరియు కర్మలు మధ్య భేదాలను అర్థం చేసుకుంటాడు. ఏ కర్మలు గుణాల చేత ప్రేరేపించబడుతున్నాయి, ఏది కర్మలు ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాయి అన్న విభాగము క్లియర్‌గా తెలుసుకుంటాడు. క్రియను చేస్తూ ఉంటాడు కానీ దేని గురించి కూడా చింతన ఉండదు. తనకి చింతించడు, ఆలోచించడు. క్రియ చేసుకుంటూనే ఉంటాడు. నిత్యం లోపల క్రియ జరుగుతూనే ఉంటుంది. అదే ఆ స్థితిలోనే ఉంటాడు. ఎవరు? తత్వవిదుడు. మనం ఇక్కడ పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారంటే మనం ఎప్పుడైతే స్వప్నిస్తున్నామో ఆ స్వప్నంలో నుండి బయటకొచ్చినప్పుడే అది స్వప్నం కాదు అని తెలుస్తుంది. అంటే జాగృతిలో ఉన్నప్పుడే ఆ కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి స్వప్నంలో జరిగింది ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా సరే ఆర్ ఎటువంటి భయంకరమైన సంఘటన మనం చూసినా సరే స్వప్నంలో అదంతా కాదు అని ఎప్పుడు తెలుస్తుందంటే జాగృత అవస్థలో. అంటే కాన్షియస్ మైండ్ అవేకన్ అయినప్పుడు. అలా ఎట్లా అయితే తెలుస్తుందో ఇక్కడ ఏమంటున్నారు? మన ఒక జ్ఞాని అయిన వారికేంటంటే ఈ
త్రిగుణాలకి అతీతంగా తుర్యావస్థలో, త్రిగుణాతీతావస్థలో ఈ జాగృతి, స్వప్న, సుషుప్తిని దాటి తుర్యావస్థకు వెళ్ళినప్పుడు, అక్కడ మేల్కొన్నప్పుడు ఈ 3 అవస్థలు కూడా మాయా అని తెలుసుకుంటాడు ఒక జ్ఞాని. ఇంకా అప్పటి నుండి కూడా ఎప్పుడైతే ఆ మేల్కొలుపు అతనిలో ఆ జాగరణ జరుగుతుందో, అదొక రెవల్యూషన్ లాగా ఇంకా చేంజ్ ఉండదు. ఇంకా ఆ స్థితిలో ఉండిపోతాడు. వారినే జ్ఞాని అంటారు. వారు చేసేవన్నీ కూడా ఇక భగవంతుడిని ఇమిటేట్ చేస్తున్నట్లే ఉంటాయి. భగవంతుడిని ఇమిటేట్ చేయటం అంటే భగవంతుడు ఏం చెప్పాడు ఇప్పటి వరకు మనకి శ్రీకృష్ణ భగవానుడు అంటే, అన్ని కర్మలు చేస్తూ ఉన్నాను. నా కళ్ళ ముందే ఎన్నో విశ్వాలు ఇలా పుడుతూ ఉన్నాయి. అవి కొన్నాళ్ళుంటాయి. అవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. అయినా అలా చూస్తూనే ఉంటాను. లెట్ ఇట్ హ్యాపెన్. కానీ సృష్టి జరుగుతూనే ఉంటుంది. నా పని నేను చేసుకుంటూనే ఉంటాను. అవి కొన్నాళ్ళుంటాయి, ఆగిపోతాయి. అయ్యే కదా! మన పిల్లలు బొమ్మలు చేసుకుంటూ అది కొట్టేసినా వాళ్ళకి, అది పగిలిపోయినా వాళ్ళకేం ఉండదు. అట్లా ఒక పిల్లల ఆటలాగా నేను ఆడుతున్న ఆనంద లీల ఇది అని ఎలా అయితే భగవంతుడు నిత్యం ప్రతి కర్మలోనూ ఆయనే ఉండి చేస్తున్నాడో, ఎటువంటి అటాచ్‌మెంట్ లేకుండా, అయ్యో! ఇదేంటి ఆ నక్షత్రం ఏంటి అలా విస్ఫోటనం చెందింది. అయ్యో! నేనెంత కష్టపడి దాన్ని నిర్మించానే, దాన్ని కష్టపడి నేను సృష్టించానే, దాని లోపల నేనెంతో ఇంజినీరింగ్ చేశానే. అయ్యో! ఆ చీమెందుకు అట్లా చచ్చిపోయింది? ఈ మనిషెందుకు కాళ్ళ కింద అట్లా తొక్కేసాడు? దాంట్లో ఎంత ఫైన్‌గా నేను డిజైన్ చేశాను దాన్ని. అయ్యయ్యో! అన్నట్లు ఎటువంటి మమకారం లేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ అంతే. ఆయన సృష్టి జరుగుతూనే ఉంటుంది. అలా సాక్షిగా ఉంటారంతే. ఎటువంటి అటాచ్‌మెంట్ లేదు. ఎటువంటి మనలాగా మూడ్ స్వింగ్స్ లేవు. మనకి మూడ్ మారాలంటే ఒక సామాన్య మానవుడికి పొద్దున్నే కాఫీలో షుగర్ కొంచెం తక్కువేస్తే చాలు. మన కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనా చాలు. అది చిన్న విషయాలు చాలు మనకి చిరాకు రాటానికి. అంటే మనకి తెలియకుండానే లోలోతుల్లో ఈ దేహాత్మ భావన ఎంత లోపలికి ఇరుక్కుపోయి ఉన్నామంటే మనం, వి డోంట్ ఈవెన్ రికగ్నైజ్. లేదే నేను అనుకోవట్లేదే అంటే, ఆ నేను అనుకోలేనంత గాఢమైన నేనులో అంత ఇరుక్కుని పోయున్నాం మనం. అంత నోటీస్ చెయ్యలేనంత లోతుల్లోకి ఇరుక్కుపోయి ఉన్నాం మనం. అందుకనే చిన్న చిన్న ట్రిగ్గర్స్ చాలు మనకి. ఆయనక్కడ సృష్టి చేసుకుంటూ ఉంటారు. అట్లా హ్యాపీగా చూస్తూ ఉంటారు. మనకేమో చిన్న చిన్న వాటికి డిప్రెషన్. అయ్యో! వాళ్ళేదో అన్నారు. నాకు డిప్రెస్ అయిపోతున్నాను. నేను చాలా హర్ట్ అయిపోతున్నాను. వాళ్ళేదో నన్ను సరిగ్గా పొగడలేదు. నలుగురు మీటింగ్ పెట్టుకొని నేనెక్కువ కష్టపడితే వాళ్ళు నన్ను పొగడకుండా పక్కనాళ్ళు పొగిడారు. నేను ఐ యామ్ హర్ట్. ఇంతే మనకేమీ పెద్ద విస్ఫోటనం ఏం జరగక్కర్లా. చిన్న చీమ చిటుక్కుమంటే మన లోపల విస్ఫోటనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అది మన ఒక సామాన్య మానవుడి స్టేట్. ఇలాగే ఈ ద్వంద్వత్వాలకి అతీతంగా ఉండి, త్రిగుణాలకి అతీతంగా ఉండేదే ఆ భగవంతుని స్థితి. అదే ఒక జ్ఞాని యొక్క స్థితి. వెరాజ్ బాడీ కాన్షియస్‌నెస్‌తో నిత్యం ఈ పైకి, కిందకి మూడ్ చేంజెస్ అని, నాకు నచ్చినట్టు జరగలేదు, నేను డిప్రెస్ అవుతాను, నేను ఆందోళనగా ఫీల్ అవుతాను, ఇదంతా నాది అని ఫీల్ అయ్యేవాడు ఒక సామాన్య మానవుడు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు, వారికే తెలుస్తుంది ఆ విభాగం ఏమిటి. ఈ ప్రకృతి శక్తులు, ఈ త్రిగుణాలు, నాలో ఉన్న ఈ 24 తత్వాల మీద జరిగే ఈ చర్య, ప్రతిచర్యల ప్రభావం వల్లనే ఇదంతా జరుగుతోంది. నా మనస్సు వికారం చెంది బయటికి బాహ్యంగా వెళ్ళి ఏదో వస్తు రూపేణ నాకు ఏదో కావాలనిపిస్తోంది. లేతే ఒక్కొక్క రోజు నాకసలేమీ చెయ్యబుద్ధి కావట్లేదు. ఇవన్నీ కూడా త్రిగుణాలు నాలో ఉన్న 24 తత్వాల మీద పని చేయటం వల్లనే ఇలా జరుగుతోంది అని తెలుసుకొని, ఈ త్రిగుణాలకి అతీతంగా ఎవరైతే వెళ్తారో వారే తత్వవిధుడు, తత్వజ్ఞాని. ఇంక వారికి డూవర్‌షిప్, కర్తృత్వ భావన అనేది ఉండదు. అది ఎలా వస్తుంది అన్న, ఒక పని చేస్తుంటే నాకు అదేదన్నా వస్తుంది అది జరుగుతుందన్న భయం కానీ, జరిగిన తర్వాత అదేదో కావాలి అన్న అపేక్ష కానీ ఏమీ ఉండదు. అది ఒక జ్ఞానికి, తత్వవిధుడికి ఆయనకున్న గుణ, కర్మ విభాగం ఉంటుంది. సామాన్య మానవుడికి అవేమీ ఉండవు.
అదే మనకి ఇక్కడ 28వ శ్లోకంలో చెప్తున్నారు. మరి 29వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూసేద్దాము. సాయి మేడంని ఇన్వైట్ చేసుకుని శ్లోకం పాడించుకుందాం. ఓవర్ టు యు సాయి మేడం. 3వ అధ్యాయము 29వ శ్లోకము. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్. థ్యాంక్ యూ మేడం. 29వ శ్లోకం. ప్రకృతేర్గుణ సమ్మూఢాః. ఇక్కడ ఏమంటున్నారు పరమాత్మ అంటే, జ్ఞాని అయిన వారు సామాన్యుల మనస్సులో ఒక గందరగోళాన్ని ఎప్పుడూ సృష్టించకూడదు. ఇది మనకి 26వ శ్లోకంలో కూడా చెప్పారు. జ్ఞాని అయిన వారు ఎప్పుడు విమర్శనాత్మకంగా సామాన్యులని విమర్శించకూడదు. వారు చేసే చర్యలను ఎప్పుడు కూడా ఇదేంటి ఇలా చేస్తున్నాం అన్నట్లు ఒక క్రిటిసైజ్ చేయకూడదు, కానీ వారి చేసే చర్యలతో వీళ్ళని మోటివేట్ చేయాలి అని చెప్పారు. దానికి ఇంకా కంటిన్యూషన్ లాగా దానికి క్లోజ్గా ఉన్నదే ఈ 29వ శ్లోకం. ఏమంటున్నారు? జ్ఞాని అయిన వారు సామాన్యుల మనస్సు ఎవరైతే అటాచ్మెంట్తో ఈ బాహ్య కర్మలు చేసుకుంటూ ఉంటారో, నాది నేను అన్న భావనతో ఎంతో అటాచ్మెంట్తో మమకారంతో చేసుకుంటారో, వారి మనస్సులో ఎటువంటి గందరగోళాన్ని కూడా మీరు సృష్టించకూడదు. తత్వజ్ఞానం లేని వారు మాయ చేత ఈ ప్రకృతిలోని త్రిగుణాలకు సమ్మోహితులై ఫలాశక్తి వల్ల ఇంద్రియ కర్మలలో ఇరుక్కుంటారు. వాళ్ళు ఇరుక్కుంటారు అన్న జ్ఞానము ఒక జ్ఞానికి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ మనస్సులో మీరు గందరగోళాన్ని సృష్టించకూడదు అని వారు ఎలా ఉండాలో అనేది ఇంకా ఇక్కడ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. యోగిరాజులు కూడా అదే అంటున్నారు. దోస్ హు ఆర్ బ్యాడ్ పీపుల్ అంటున్నారు ఇంకా యోగిరాజులు. ఎవరైతే ఈ ప్రకృతిలోని త్రిగుణాల చేత ప్రేరేపితమై నిత్యం కూడా బాహ్య కర్మల మీద ఎంతో మమకారంతో వాటి చేస్తూ ఎప్పుడు బహిర్ముఖంగానే ఉంటారో వాళ్ళని బ్యాడ్ పీపుల్ అంటున్నారు. వారు ప్రకృతి యొక్క గుణముల చేత మోహితులై అన్ని కర్మలను కూడా ఈ విధంగా నిర్వహిస్తారు. ఎట్లా అంటే అటాచ్మెంట్తోనే నిర్వహిస్తారు. త్రిగుణాల చేత ప్రేరేపితమైన వాళ్ళు వారిని చూసి, మందబుద్ధి వారిని చూసి జ్ఞానులు ఎటువంటి వాళ్ళలో ఒక గందరగోళాన్ని సృష్టించకూడదు. అయితే మనకి ఇంకా డీప్గా వెళ్తే దీంట్లోకి పరమహంస యోగానంద గారు ఏం చెప్తున్నారు అంటే, మనకి సోల్ ఎవల్యూషన్, మనకు ఒక సృష్టి క్రమంని బట్టి మనము ఆత్మ ప్రయాణం అనేది జరుగుతోంది. ఆ క్రమంలో అధమ స్థాయిలో ఉన్నవారు మందబుద్ధి కలవారు అన్నారు ఇక్కడ. ఈ మందబుద్ధి కలవారు ఈ కృత్స్నవిద్ అకృత్స్నవిద్ అంటే కృత్స్నవిద్ జ్ఞానులు, అకృత్స్నవిద్ అజ్ఞానులు, ఈ 2వ లైన్లో ఉన్న ఆ మాటలు అన్నమాట. అయితే ఈ మందబుద్ధి కలవారు, అధమ స్థాయిలో ఉన్నవారు వారి విధి నిర్వహణలో నిమగ్నులై ఉంటారు ఎప్పుడు కూడా. అంటే అది రజోగుణ స్వభావం అన్నమాట. ఎప్పుడు కూడా వెరీ గుడ్ అది. వారు విధి నిర్వహణ అంటే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నారు, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సులు కడతారు. మరి ఆ ట్యాక్సులు కడితేనే కదా రోడ్లు అవి వచ్చేది, స్కూల్స్ అవి పనిచేసేది, ఇవన్నీ జరిగేది ఏంటంటే ఆ పని చేసే వాళ్ళ వల్లే. అంతేకాని మనకి అందరూ కూడా అడవిల్లోకి వెళ్ళో హిమాలయాల్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే ఇక్కడ సిటీలు ఏమైపోతాయి. సో రజోగుణ స్వభావంతో వారి విధి నిర్వహణ అనేది కొనసాగిస్తున్నారు. వారి నిర్వహణలో వాడు నిమగ్నులై ఉంటారు. కానీ ఆధ్యాత్మిక విషయాల పట్ల కానీ వారి మీద వారికి కానీ లేకపోతే చుట్టూ ఉన్న వారి మీద కానీ వారికి అంత నిశిత దృష్టి కానీ అవగాహన కానీ ఉండదు. వారి మీద వారికి ఎందుకు ఉండదు అంటే, ఇప్పుడు మనకు ఆధ్యాత్మికతలో వెళ్ళే కొద్దీ కూడా మనం ఏం చేస్తున్నాము, నా లోపల ఏం జరుగుతోంది, నాలో ఎటువంటి భావోద్వేగాలకు నేను లోనవుతున్నాను, నాలో ఎంత అహంకారం నాలో ఉంది అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అటువంటి సునిశిత దృష్టి కానీ
ఆ పర్సెప్షన్ అటువంటి మైండ్ సెట్ కానీ ఒక సామాన్య మానవుడికి ఉండదు. వీరినే మందబుద్ధి కలవారు అంటున్నారు, అకృత్స్నవిద్ అని. అయితే అట్లా ఉన్నవారిని, వారు ఏంటంటే సరే కోరికలకు లోబడిపోయారు, ప్రాపంచిక వ్యవహారాల మీదే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. అలాగే మనం కూడా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టక ముందు ఉన్నదే అదంతా. అయితే అటువంటి వారిని చూసి ఒక అడ్వాన్స్డ్ యోగి కానీ ఒక జ్ఞాని అయిన వారు విమర్శించకూడదు అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. సడన్ గా వీళ్ళు వెళ్ళి మీరు నా ఈ డిటాచ్మెంట్ అంటే మీరు చేసే పనులలో మీకు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఆ మమకారాన్ని మీరు విత్డ్రా చేసుకోవాలి, నాన్ అటాచ్మెంట్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, వైరాగ్యాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, సన్యసించండి, మీ జీవితాన్ని మీరు అసలు పూర్తిగా వేస్ట్ చేసేస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వంతా సాక్షిగా చూడాలమ్మా, ఇదంతా పరమాత్మ ఆడిస్తున్న జగన్ నాటకం, నువ్వు కేవలం ఒక పాత్రధారివి మాత్రమే, నీకు ఈ రోల్ ఇచ్చారు, నువ్వు మదర్ రోల్ ప్లే చేస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చెప్పారు అంటే వీళ్ళు బాగా మెంటల్ హాస్పిటల్కి పంపించాలి వీళ్ళు అనుకుంటారు ఫస్ట్ థాట్. ఎవరికైనా ఒక సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళి, ఎటువంటి అవగాహన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఫస్ట్ థింగ్ సాక్షిగా చూడటం అంటే ఏం చూడాలి? సాక్షిగా అదే ఫస్ట్ థాట్ ఎవరికైనా అదే వస్తుంది, రావాలి కూడా. నెక్స్ట్ ఇది అట్లా ఈ జ్ఞాని అయిన వారు తెలుసుకోవాలన్నమాట. అట్లా ఎప్పుడైతే చెప్తారో కొంతమంది పోరా బాబు నాకు మెంటలెక్కిస్తావు ఏంటని వెళ్ళిపోతారు. కొంతమంది ఎవరంటే ఏదో చూద్దాం వినేదే వస్తారు, దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఆ రెడీగా లేని వాళ్ళు ఇప్పుడు ఒక ఎంతో డిస్కోర్సెస్ చెప్తూ ఉంటారు బయట, పబ్లిక్గా ఎన్నో స్పీచెస్ ఇవ్వటం కానీ, గురువులు వచ్చేసి ఎంతో జనాలు గుమికూడతారు, ఇవన్నీ జరుగుతాయి. అక్కడ ఆ డిస్కోర్సెస్ విన్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆత్మస్థితిలో ఉంటారు. కొంతమంది ఆ రిసెప్టివ్ అంటే వాళ్ళు తెలుసుకోవాలి నిజంగా జిజ్ఞాసులు ఉంటారు, అదేంటో చూద్దామని అన్న ఒక క్యూరియాసిటీతో కొంతమంది వెళ్తారు. కొంతమంది ఊరినే ఫ్రెండ్స్తో కాలక్షేపానికి వెళ్తారు. ఇట్లా అనేక రకాలుగా ఉంటారు. వాళ్ళలో మందబుద్ధి కలవారు, కనీసం కామన్ సెన్స్ కూడా లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అప్పటి వరకు రజోగుణంతో ఏదో ఒక పని చేస్తూ సంసారాన్ని పోషించుకునే వాళ్ళు ఈ మాటలు ఎప్పుడైతే చెవిని పడతాయో అన్ని వదిలేసి, అమ్మో సన్యసించమంటున్నారు అదే కరెక్ట్ అంట, ఆ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా చెప్పారంట, అన్ని వదిలేయాలంట, ఎక్కడికో పోవాలంట అని ఆ చేసే పని కూడా, చక్కగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా వదిలేసి ఒక తమస్సులోకి వెళ్ళిపోతారు, ఒక లేజీగా తయారవుతారు. ఇంకా ఇటువంటి వాళ్ళ మైండ్కి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఏం పని లేకుండా వీళ్ళకి ఆ సాధన లేదు, సరిగ్గా సాధన చేయటం లేదు. సాధనగా ముందుకు వెళ్తే ఆ కోరికలు నశించటం అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. వీళ్ళకి ఎటువంటిది లేనప్పుడు అలా ఖాళీగా కూర్చొని ఇలా సాక్షిగా చూడమంటే ఆ మైండ్ పిచ్చెక్కిపోతుంది. ఐడిల్ మైండ్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అన్నట్టు ఈ భగవంతుణ్ణి స్మరించటం అనేది మందబుద్ధి గల వారికి తెలియదు. ఎట్లా స్మరిస్తారు, నిత్యం ఎట్లా స్మరిస్తారు, ఏదో ఒకసారో రెండు సార్లు శ్రీరామ రామ రామ అనుకుంటారు కానీ నిత్యం ఎట్లా చేస్తారు, అసలు ఆయన చింతనలో ఎందుకు ఉండాలి, ఎలా ఉండాలి, ఏది ఉండని వాళ్ళు అదొక తమస్సులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అది అది చాలా కరెక్ట్. అది ఈ నేను చూసిన వాళ్ళలో కూడా ఉన్నారు అట్లా. ఏం చెప్తున్నారో తత్వజ్ఞానం అర్థం కాదు, ఏదో ఒక హాఫ్ నాలెడ్జ్తో కొంచెం తీసుకుంటారు, అది తీసుకుని అమ్మో అన్న ఒక భయంలోకి వెళ్ళిపోయి కుటుంబాలను వదిలేసి, అమ్మో ఇది చేయకూడదంట, కుటుంబ బాధ్యతలు, ఈ బాహ్య కర్మలు ఇవన్నీ కూడా చాలా తుచ్చమైనవి, ఎప్పుడు ధ్యాన సాధన చేసుకుంటూ ఉండాలి అంట అని సంసారాలు నాశనం చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళ కోసమే జ్ఞానులకు చెప్తున్నారనమాట, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మినిమం కామన్ సెన్స్ లేని మందబుద్ధులు ఉన్నారు ఈ సొసైటీలో, వాళ్ళ కోసం యోగీశ్వర కృష్ణ చెప్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నారు? జ్ఞానుల కోసం చెప్తున్నారు. మీరు సామాన్యులలో ఒక మేల్కొలుపు తీసుకురాకూడదా అన్ని మీ క్వశ్చన్ వస్తే అట్లా కాదు. ఏమంటున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటే,
అది ఒక క్రమ పద్ధతిలో జరగాలి. డెఫినెట్‌గా జ్ఞాని అయిన వారు ఒక అడ్వాన్స్డ్ యోగి సామాన్య మానవులకి కానీ, ప్రథమ స్థాయిలో అంటే బిగినర్ స్టేజ్‌లో ఉన్న యోగులకి డెఫినెట్‌గా మార్గదర్శకం చూపించొచ్చు. కానీ అదొక క్రమ పద్ధతిలో గ్రాడ్యుయల్‌గా తీసుకురావాలి. కానీ వారు స్వీకరించే స్థితిలో ఉన్నారా లేదా అని ఒకసారి గమనించుకోవాలి. అప్పుడు రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మీ స్పీచ్ అనేది డెలివర్ చేయాలి. మీరు చేసే మాటలు ఆ ఎదుట వ్యక్తి మైండ్‌సెట్ ఎలా ఉంది? వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గమనించి అప్పుడు ఇవ్వాలి కానీ, అందరికీ ఒక వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదిది. ఆధ్యాత్మికత అంటే. సామాన్యుల్లో ఎప్పుడైతే ఒక జిజ్ఞాస మొదలవుతుందో, ఎప్పుడైతే తనలో నేనేంటి? ఈ సృష్టి రహస్యం ఏంటి? నా గురించి నేను తెలుసుకోవాలి అన్న ప్రశ్నలు తలెత్తుతాయో అప్పుడే సిద్ధంగా ఉన్నట్లు. దాన్ని పట్టుకొని అప్పుడు తనలో ఆ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడు ఈ ప్రాపంచిక విషయాలు ఇవన్నీ కూడా దీని నుండి కొంచెం బయటపడాలన్న ప్రయత్నం చేస్తారు. ఆ స్టేట్‌కి రావాలన్నా కూడా కొంతమందికి ఒక ఇంటెన్స్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయటం కానీ, ఆ జిజ్ఞాస కలగాలన్నా కూడా ఏదో జరుగుతుంది. చాలామంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఏదో ఆరోగ్యం బాగుపడుతుందన్నారు అని ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చినాళ్ళు అనేక మంది. ఇది తర్వాత ఈ దుఃఖాలను భరించలేక, ఈ పరిస్థితుల వల్ల అనేక కారణాలు బాధలకు గురి అయినప్పుడు వస్తారు ఇందులోకి. ఇట్లాగే ఈ భౌతిక ప్రపంచమంతా ఒక భ్రమ అన్న ఒక ఏదో ఒక స్ఫురణ కలుగుతుంది. ఇంక చాలే ఇది ఇంక చాలు ఇంకేదో ఉంది. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కొనుక్కున్నా ఏదో తృప్తి లేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లా రకరకాల మనుషులు వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఇవన్నీ వినటానికి వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళలో ఆ మార్పు రావాలి. అందుకే వాళ్ళు జ్ఞాని అనేవారు వాళ్ళ బోధనలు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ యోగీశ్వర కృష్ణ, కృష్ణ పరమాత్మ. అంతేకాని ఆయన చెప్పొద్దు అని చెప్పట్లేదు. మీరు కలవరపరచకండి, గందరగోళానికి గురి చేయండి అంటే అసలు చెప్పొద్దు అంటలా. మీరు ఎలా చెప్పాలి అనేది వాళ్ళని గైడ్ చేస్తున్నారు. జ్ఞానులు మీరు గ్రాడ్యుయల్‌గా తీసుకురండి వాళ్ళని. అంతేగాని సడెన్‌గా ఒక హైయెస్ట్ స్టేట్‌లో ఒక పెద్ద స్పీచ్‌లు ఇచ్చేయొద్దు వాళ్ళకి. అందుకే మీకు రమణ భగవానుల వారి ప్రశ్నలు, సమాధానాలు చూస్తే ఒక ప్రశ్న ఓ కా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్న ఒకటే అయ్యుండొచ్చు. అది అడిగిన వారి స్థితిని బట్టి ఆయన ఆన్సర్స్ మాత్రం వేరుగా ఉంటాయి. మీరెప్పుడన్నా చదివితే అది గమనిస్తే గనక తెలుస్తుంది. హృదయము అన్న ఒక మాట ఏంటి హృదయం అని అన్నది ఆన్సర్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ భక్తుడు అడిగిన దాన్ని బట్టి, అతని మానసిక స్థితిని బట్టి, ఆ సోల్స్ స్టేట్‌ని బట్టి, ఆత్మస్థితిలో ఎంత ఇవాల్వ్డ్‌గా ఉన్నాడు దాన్ని బట్టి ఆయన సమాధానం మారిపోతుంది. అదే జ్ఞాని చేయవలసింది. గ్రాడ్యుయల్‌గా వాళ్ళకి ఏ టాబ్లెట్ కరెక్టో ఆ టాబ్లెట్ వాళ్ళకి వేయాలి అని చెప్తున్నారు. అయితే మరందుకే కదా మనకి ఈ మోస్ట్ పాపులర్ శ్లోకం ఇది పూజ కోటి సమం స్తోత్రం. అంటే ఎన్నో కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. స్తోత్ర కోటి సమో జపః. ఎన్నో స్తోత్రాలు చదివితే ఒక జపంతో సమానం. అట్లాగే ఎన్నో జపాలు చేస్తే ఒక ధ్యానంతో సమానం. అలా ఎన్నో ధ్యానాలు చేస్తే లయం అవుతాము అంటే కరెక్టే. లయం అవటం ద ఫైనల్ యూనియన్ ఈస్ ద అల్టిమేట్. కానీ ఇవన్నీ ఎందుకు చెప్పారు? ఫస్ట్ పూజతో ఎందుకు అంటే బాహ్య కర్మలు చెయ్యగా, పూజ చెయ్యగా, మన నోటితో ఒక స్తోత్రం జపించగా, ఆ జపం చెయ్యగా, తర్వాత లోపల బాహ్యం నుండి మనం అంతర్ముఖం అవుతున్నాం. ఏది కూడా దాని సిగ్నిఫికెన్స్ దానికుంది. పూజకుండే సిగ్నిఫికెన్స్ దానికుంది. స్తోత్రాలు చెప్పటం కానీ, జపం చేయటం కానీ దేని ఇంపార్టెన్స్ దానికుంది. అలా క్రమక్రమంగా గ్రాడ్యుయల్‌గా ముందుకు వెళ్లి లయమవుతాం మనం భగవంతుడిలో. కానీ మనం చేసే ప్రతిదీ కూడా ఎంత గాఢత్వం ఉంది అనేది మనం పూజ చేస్తున్నా సరే ఎంత మనం ఇష్టంగా భగవంతుడి మీద పూర్తిగా ధ్యాస పెట్టి చేస్తున్నామా? శ్రద్ధగా చేస్తున్నామా? నా ఫోకస్ అంతా పూర్తిగా అది మనం చెక్ చేసుకోవాల్సింది. అప్పుడు దానికి మనం పెట్టిన టైంకి కానీ, అక్కడ చేసేదానికి కానీ ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అప్పుడే ఒక స్థిరత్వము, సమానత్వము, ప్రశాంతత తనలోకి ఇది వెళ్ళాలి అన్న ఒక విచారణ అనేది మొదలవుతుంది. ఇవన్నీ చెయ్యగా అప్పుడే చేసే కొద్దీ మనకి సాధన లోపలికి పెరిగే కొద్దీ
రజోగుణం నుండి సత్వగుణంలోకి మనం ట్రావెల్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఈ సత్వగుణ ప్రభావం మొదలయ్యి మనలో ఎక్కువ దైవ చింతన కానీ, ఈ దైవ కార్యకలాపాలు కానీ, ఈ ధ్యానం చేయటం, ఈ మెడిటేషన్లోకి రావటం, ఇటువంటి వాటి మీద ఎక్కువ మనకి మక్కువ చూపిస్తాం అన్నమాట. ఏది కూడా అహంకారం కానీ, మమకారం కానీ లేకుండా కర్మలు చేయడం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ బాహ్య కర్మలు చేయగా గ్రాడ్యువల్‌గా అంతా స్వాధ్యాయము, సత్సంగము ఇయన్నీ చేయగా గ్రాడ్యువల్‌గా మనలో సత్వగుణం అది మొదలవుతుంది. దాని ప్రేరేపితమై మనం అన్ని దైవ కార్యాలు చేయటం అనేది మొదలుపెడతాం. అంతేగాని సడెన్‌గా క్విక్ ఫిక్స్ లాగా అదేం జరగదు. అదే జ్ఞానులకి పరమాత్మ చెప్పేది అన్నమాట. వారిని విమర్శించొద్దు. గ్రాడ్యువల్‌గా ముందుకు తీసుకువెళ్ళండి. ఎందుకంటే వారు మందబుద్ధులు కనుక అని. సో, నెక్స్ట్ మనం 30వ శ్లోక సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 30వ శ్లోకాన్ని పాడించుకొని దాని లోతుల్లోకెళ్ళి చూద్దాం. ఓవర్ టు యూ సాయి మేడం. 3వ అధ్యాయము 30వ శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. థ్యాంక్ యూ మేడం. ఇదేంటి వెనకాల భగవాన్ శ్రీ రమణ మహర్షి వచ్చేసారు అంటే ఈ శ్లోకం అంతా కూడా పరమహంస యోగానంద గారు ఐ ద డూవర్షిప్ నేను అన్నది ఎక్కువ రిపీట్ చేశారు. నాకు అది ఈ శ్లోకం మొత్తం నేను చదువుతున్నప్పుడు నాకు రమణ మహర్షి వారే లోపల ఆయన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాను. అందుకనే బ్యాక్గ్రౌండ్లో భగవాన్ని తీసుకొచ్చేసాను. ఆయన ఆ కరుణ మనందరి మీద ఉండాలి. మనందరూ కూడా ఆయనలాగా జ్ఞానిగా మారాలి అని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ ఈ నేను గారు ఎవరు? ఈ దేని గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నామో మనం లోతుల్లోకి వెళ్ళి ఈ 30 శ్లోకం ఏంటో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు దాని కంటిన్యూయేషన్ అన్నమాట. అక్కడేమో 29వ శ్లోకంలో జ్ఞాని గురించి చెప్పి ఇక్కడ కనుక ఓ అర్జున నువ్వు సర్వకర్మలను నాకు సమర్పించు. అహంకారం లేకుండా, ఫలాపేక్ష లేకుండా నీ మనస్సును ఆత్మపై స్థిరపరిచి ఆందోళన లేని వాడవై విగత జ్వరః నీకొక జ్వరం ఏం తెచ్చుకోవద్దు. ఎటువంటి ఆందోళన వద్దు. కర్మ అనే యుద్ధంలో నువ్వు దానిలో నిమగ్నుడవవు అని చెప్తున్నారు ఇక్కడ. మనందరికీ పట్టి పీడిస్తున్న జ్వరం విగత జ్వరం, భవరోగం. ఫిజికల్ జ్వరం వేరు, లోపల మన మనస్సుకు పట్టిన జ్వరం వేరు. ఆ మనస్సుకు పట్టిన జ్వరాన్ని గురించి చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. అదే నేను అన్నది. అయితే యోగిరాజు వారు చెప్పేది ఏంటి? నాకు సర్వకర్మలను సమర్పించు, క్రియలను నిర్వహిస్తూ వన్ కాస్ట్స్ ఆఫ్ దట్ లేజినెస్ అంటే ఒకరు ఆ సోమరితనాన్ని విడనాడుతారు. ఎప్పుడు ఆ క్రియలు మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడిలో ఎప్పుడైతే సమర్పిస్తామో మనలో ఇంక ఎటువంటి తమస్సు ఉండదు, సోమరితనాన్ని విడనాడతారు మీరు అని చెప్తున్నారు. సర్వకర్మాని అంటే అన్ని కర్మలని కూడా ఆత్మలో లయం చేసేసేయి, నాలో లయం చేసేసేయి అని పరమాత్మ డైరెక్ట్‌గా చెప్తున్నారు ఇక్కడ. అయితే దీన్ని మనం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. మనం ప్రాపంచికంగా కూరుకుపోయిన సామాన్య మానవులం. పూర్తిగా ఇంకా వీటిలో అంటే సాధన చేస్తూ ఉన్నాము. ఇంకా అసలు ఎటువంటి సాధనా మార్గాన్ని పట్టుకోకుండా పూర్తిగా ప్రాపంచికంగా కూరుకుపోయిన సామాన్య మానవుడు తను చేసే పనులు నేనే. ఐ యామ్ ద డూవర్. నేనే కర్తను. కనుక ఏదైతే నేను కర్తను అని చేస్తున్నాడో ఫలితాన్ని ఆశించే హక్కు నాకుంది అని చాలా దృఢంగా స్ట్రాంగ్‌గా నమ్ముతూ కర్మబంధంలో ఇరుక్కుంటారు. ఇదే అందరికీ జరిగేదేంటి అంటే ఎంత సాధన చేస్తున్నా ఈ నేను అన్న భావన వదిలిపెట్టి చెయ్యట్లేదు మనం. నేను సాధన చేస్తున్నాను.
నేను పొద్దున్నే లేసి క్రియాయోగ సాధన చేస్తున్నాను. ఈ నేను అనేది వదిలిపెట్టనంత వరకు క్రియ చేస్తున్నది ఎవరు? ఆ క్రియలో ఉన్నది ఎవరు? ఎవరిని మనం ధ్యానిస్తున్నాము? ప్రాణాయామ చేస్తూ చేస్తూ ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాము. ఎవరిని ధ్యానిస్తున్నాము? ఈ ద్రష్ట, దృక్కు, దృశ్యము ఈ 3 సెపరేట్‌గా ఉన్నవి. ఇదంతా చేస్తున్నది ఎవరు? ఎప్పుడైనా క్వెషన్ వచ్చిందా? ఎప్పుడు మనకా సాధన చేస్తున్న బాహ్య కర్మలు సామాన్య మానవులే కాదు. ఇది ఆధ్యాత్మిక సాధకులు కూడా ప్రతి నిత్యం పొద్దున్నే లేసిన దగ్గర నుంచి క్వెషన్ చేసుకోవాల్సింది. నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే తలెత్తుతోందో, ఎవరు ఈ నేను అన్నది ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేసుకోవాల్సింది. అలా నేను అని చేస్తున్నాను అని నమ్ముతున్నాను కాబట్టి, మనకు ఆ ఫలాపేక్ష అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. అదే మనల్ని ఈ కర్మ బంధాల్లో ఇరుక్కునేలాగా చేస్తోంది. నిజమైన ఈ సిన్సియర్ భక్తుడు ఎవరైతే ఉన్నారో, భగవదాన్వేషి, సిన్సియర్ గాడ్ సీకర్, భగవంతుడిని నేను అన్వేషిస్తున్నాను అని ఫీల్ అయ్యేవారు నిజాయితీ పరులు. వారు చేయవలసిన విధి నిర్వహణ, బాధ్యతలు దేనిని విస్మరించరు. ఇది స్ట్రాంగ్ పాయింట్ ఫస్ట్ నుంచి పరమాత్మ చెప్తున్నది. నేను కర్మలు చేస్తున్నాను, మీరు చేసి తీరాలి అనే చెప్తున్నారు. ఎక్కడ మీరు వదిలిపెట్టి వెళ్ళొద్దు, తమస్సులోకి వెళ్ళొద్దనే చెప్తున్నారు గానీ, ఎక్కడికి పారిపోయి ఫ్యామిలీస్‌ని వదిలేసి ఏ హిమాలయాలకో, ఏ ఆశ్రమాలకో వెళ్ళమని ఎక్కడా చెప్పలేదు. మీ విధి నిర్వహణ బాధ్యతలు సిన్సియర్ గాడ్ సీకర్ అయిన వాళ్ళు తప్పకుండా చేసి తీరతారు. విస్మరించరు. ఎట్లా చేస్తారు అంటే డూవర్‌షిప్. నేను చేస్తున్నాను అన్న అహంకారంతో చేయకుండా భగవంతుడే నా చేత ఈ కర్మలు చేయిస్తున్నాడు. ఏదొచ్చినా ఆయనదే బాధ్యత. ఎందుకంటే చేయిస్తున్నది ఆయనదే కాబట్టి రిజల్ట్ కూడా నాది కాదు. ఆయనదే ఆ బాధ్యత కూడా అని ఆ సమర్పణ భావంతో అన్ని చర్యలు చేస్తారు. ఎవరు? ఒక సిన్సియర్ భగవదాన్వేషి, ఒక సిన్సియర్ సాధకుడు, ఒక సిన్సియర్ భక్తుడు. మనం ఏ పేరు పెట్టుకున్నా సరే, ఒక కోరికతో పని మొదలు పెట్టడు. అట్లాగే ఫలితం మీద కూడా ఆసక్తి ఉండదు. అదే ఒక సామాన్య మానవుడికి, యోగికి ఉన్న తేడా. నిజమైన యోగికి, నాట్ దట్ ఎవ్రీ యోగి, యోగ సాధన చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెయ్యట్లేదు అన్న భావనతో చెయ్యరు. అలా చాలా కొద్ది మందే ఉంటారు. యోగ సాధన చేసే వారిలో కూడా నేనే చేస్తున్నాను అన్న భావన డెఫినిట్‌గా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నేను అన్నది వదిలిపెట్టి భగవదార్పణగా అది కూడా చేస్తున్నది భగవంతుడే అని ఆ ఫలాపేక్ష లేదు. నాకు ఏది కనిపించినా, ఏ సిద్ధులొచ్చినా, ఏ శక్తులొచ్చినా సరే అది కూడా ఆయనదే. అట్లా పనిని మొదలు పెట్టడానికి, ఎండ్ అవ్వటానికి మనం ప్రయాణం మొదలుపెట్టాము. ఆ జర్నీ ఒక చోట ఎండ్ అవుతుంది. ఆ మధ్యలో ఉండే ఆ ప్రయాణం ఏదైతే ఉందో, దానిని పూర్తిగా ఎంజాయ్ చేసేవాడే ఒక నిజమైన యోగి. ఏదైనా సరే, ఇప్పుడు ఒక రోజులో జరిగేది మార్నింగ్ టు నైట్ అనుకున్నా, ఒక లైఫ్ స్పాన్ అనుకున్నా సరే, చేసే ప్రతి చర్యను కూడా ఎంతో ఆనంద పారవస్యంతో ఏ పనైనా సరే, రిగార్డ్‌లెస్ మీరు ఏ పనైనా చేసుకోండి. ఇదంతా ఇట్స్ ఆల్ ద సేమ్. ప్రతి పని మీరు ఆఫీస్‌లో వర్క్ చేసేదైనా సరే, ఇంట్లో చేసే వంటైనా సరే, ఇది ఒకటే, అది ఒకటే. అది గొప్ప కాదు, ఇది తక్కువ కాదు. 2 సమభావంతోనే. జస్ట్ హావ్ దట్ ఈక్వానిమిటీ. మనకి ఆహ్, ఆ హెచ్చుతగ్గులు మనలో ఈ ఒకటి గొప్ప, ఒకటి తక్కువ. మన మాటల్లోనే ఆ తేడా వస్తుంది. అంటే మనకంటే తక్కువ స్థాయి వాళ్ళతో ఒక సర్వెంట్‌తో ఎట్లా మాట్లాడుతున్నామో, మన ఆఫీస్‌లో ఒక బాస్‌తో ఎట్లా మాట్లాడుతున్నామో, మన లోపల ఉండే ఆ ద్వంద్వత్వాలు, ఆ హెచ్చుతగ్గులు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇవన్నీ కూడా ఇదే మన సాధన. నాట్ జస్ట్ మనం పొద్దున్నే లెగిసి నేను గంట క్రియాయోగ సాధన చేశాను, 2 గంటలు చేశాను అంటే, ఇంక దానికి ఇండైరెక్ట్‌గా మనం ఏం చెప్తున్నాము అంటే,
నేను ఆ నెక్స్ట్ 23 గంటలు నాకు భగవంతుడితో పని లేదు, నేను చేసే పని ఏదో అయిపోయింది, దిస్ ఈజ్ ఇట్ నాయనా, నీకు ఇంతవరకే నేను రెస్పెక్ట్ ఇచ్చేది, నిన్ను ఇంతవరకే నేను ధ్యానిస్తున్నాను, 23 గంటలు నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, ఆ పనులు నీ కాదు, ఇవి నావి, నేను చేస్తున్నాను అన్న భావనతో ఉన్నాము కాబట్టే మనం ఇంత దుఃఖంలో ఉన్నామనే గుర్తుపెట్టుకోవాల్సింది. సర్వకాల సర్వావస్థలు అంటే మార్నింగ్ ఏదైతే సాధన మొదలు పెట్టామో, కళ్ళు మూసుకుని చేస్తున్నామో, కళ్ళు తెరుచుకున్న అవస్థలో కూడా, జాగృతి అవస్థలో కూడా ఏ పని చేస్తున్నా ఆ భగవంతుణ్ణి తలచకుండా నేను ఒక్క క్షణం కూడా లేనే అన్న భావనతో ఉండాలి. మన ధ్యానం ఒక తిలాధార, అంటే ఒక నూనె ఎలా అయితే మనం ఇట్లా వంచి ఇంకొక గిన్నెలోకి ఎట్లా వంచుతామో అది చక్కగా ఒక దారలాగా పడుతుంది, ఎక్కడ టర్బులెన్స్ ఉండదు, ఇట్లా బ్రేక్ అవుతున్నట్టు ఉండదు, అట్లా సన్నగా అట్లా పడుతూనే ఉంటుంది. ఇంకొకటి అట్లా మన సాధనలో కూడా బ్రేక్లెస్ గా, ఎటువంటి బ్రేక్ లేకుండా నిత్యము 24 hours, అది సాధన అంటే. ఇక్కడ క్రియాయోగ మనకి కర్మయోగంలో పరమాత్మ చెప్పేది ఆ గాఢ సాధన గురించి. మీరు చేసే 1 hour సాధన కాదు, ప్రతి నిత్యము మీరు చేసే ప్రతి చర్య ఆ సమభావంతో చెయ్యండి. మీరు మాట్లాడే తీరు మీ పని మనిషితోనూ మీ బాస్తోనూ ఒకలాగానే ఉండాలి. మీరు చేసే చర్య, మీరు బాత్రూములు కడుగుతున్నారో, ఇంకొక పుణ్యకర్మలో ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే ఒక గుడికి వెళ్ళటం కానీ, మన లోపల మందిరం క్లీన్ చేసుకోవటం కానీ, రెండు ఒకటే, ఎక్కడా తేడా లేదు. మీరు వంట చేస్తున్నా, ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా, రెండు ఒకటే. మీరు మీ భర్తతో మాట్లాడుతున్నా, ఎంతో బయట ఎవరో ఒక పొలిటీషియన్తో మాట్లాడుతున్నా, రెండు ఒకటే. మనకి లోపల ఎన్నో హెచ్చు తగ్గులు ఉన్నాయి, గమనించుకోము. మనం సాధన చేసేసాం, అయిపోయింది అనుకుంటాం. బట్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ మన లోపల ఉన్నాయి, కరెక్ట్ చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అదే మనకి పరమాత్మ వివరించేది అదే. ఇక్కడ సన్యసించటం గురించి కూడా రిపీటెడ్ గా వస్తుంది భగవద్గీతలో. ఇక్కడ గీత ఎందుకు దేనిని త్యజించాలి అంటున్నారు అంటే, దేహాత్మ భావన, నేను అన్న అహాన్ని నువ్వు వదిలేయి, భౌతికమైన కోరికలు కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఈ ఎక్స్పెక్టేషన్స్ మనం చేసే పని, దాని రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్. నా భార్య నేను ఆఫీస్ నుంచి రాగానే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, కూరలు ఇలా చెయ్యాలి, ఎక్స్పెక్టేషన్స్. నా పిల్లలు నేను చెప్పినట్లు ఎలా ఉండాలి, చెప్పకపోతే నాకు కోపం వచ్చేస్తుంది, ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం ఏ పని చెయ్యము. ఒకళ్ళ మీద ఒక స్ట్రాంగ్ అభిప్రాయం ఉంచుకుని, ఆ అభిప్రాయాన్నే మన మనసులో ఉంచుకుని వాళ్ళ నుండి ఏదో ఆ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సంథింగ్ ఆల్ ద టైం, ఎప్పుడు నిత్యం జరుగుతున్నదే ఇది. ఎక్కువగా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర జరుగుతాయి, అండ్ ఇంకొకటి ఆఫీస్ అట్మాస్ఫియర్లో జరుగుతాయి. ఇట్లాంటివన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళటమే. జస్ట్ ఎంజాయ్ దట్ జర్నీ. ఎటువంటి కోరికలు అంటే చేస్తూ వెళ్ళిపో, నీకు అందులో నువ్వు చేస్తున్నావు అన్న భావనతో చేయొద్దు. నీ ద్వారా ఈ ఎంతో గొప్పదైన ఈ కార్యం జరుగుతోంది. చెప్పాను కదా, నువ్వు బాత్రూమ్ కడుగుతున్నా సరే అది ఒక గొప్ప కార్యం నీ ద్వారా జరుగుతోంది అన్న భావనతోనే చెయ్యాలి. ఇలా చేయకపోతే, మనం ఎప్పుడైతే నేను అన్న అహంతో, భౌతికమైన కోరికలతో, ఎక్స్పెక్టేషన్స్తో చేస్తున్నామో, ఈ లోపల ఏంటంటే వీటి వల్ల, లోపల ఉండటం వల్ల క్యాన్సర్ లాగా మళ్ళీ కొత్త కోరికలు తలెత్తుతాయి. దాంతో ఒక మనశ్శాంతి అనేది ఉండదు. మనశ్శాంతి కోల్పోయి నిత్యం అదే దుఃఖంలో ఉంటాం. ఇలా తీరని కోరికలతోనే చనిపోతాం. పక్కన వాళ్ళ మీద ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, వాళ్ళకి నేను ఎంతో హెల్ప్ చేశాను, నాకు మళ్ళీ వాళ్ళు రిటర్న్ హెల్ప్ చేయలేదు అన్న భావనతో చనిపోవటం. మళ్ళీ ఇంకొక జన్మ ఎక్స్పెక్టేషన్తో చచ్చిపోయావు కాబట్టి నువ్వు మళ్ళీ ఆ జన్మ తీసుకుంటావు. ఎందుకంటే నువ్వు ఆ కోరికను తీర్చుకోలేదు కాబట్టి. ఇటువంటి కోరికలతో చచ్చిపోవటం, మళ్ళీ తిరిగి రావటం, జన్మ తీసుకోవటం, ఈ దుఃఖంలోనే మీరు ఉంటున్నారు. కానీ అందులో నుంచి బయటపడట్లేదు. నా మీద వదిలేయండి అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు
భగవంతునితో అనుసంధానమై ఆయనే లోపల నుండి నాకు గైడ్ చేస్తున్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే నేను అన్ని పనులు చేస్తాను. భౌతిక కోరికలు ఇటువంటి ప్రయత్నం చేయటం కానీ ఏమీ ఉండదు. అది ఎవరు? జ్ఞానికి ఆ భగవంతుణ్ణే ఆ నిత్యం తలుచుకునే వారికి ఆ జర్నీని వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ పనినైనా సరే ఆనంద స్థితిలో ఉండి చేస్తారు. ఇది మనం డెఫినెట్గా గమనించుకోవాల్సింది. ఏ పని చేస్తున్నా మన లోపల అంతరంలో మన స్థితి ఎలా ఉంది? ఆనందంగా ఉందా? చిరాగ్గా చేస్తున్నాను, అబ్బా నేనే ఎందుకు చెయ్యాలి, ఇదేంటి ఇట్లాంటి పని నాకప్పు చెప్పారు అన్న ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో మనం ఉంటున్నామా? జర్నీని ఎంజాయ్ చెయ్యాలి, అది చెప్పేది. ఎంజాయ్ ద జర్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అయితే నిజమైన భక్తుడైన వాడు భగవంతుణ్ణి ఒక్కటే అర్థిస్తాడు. ఓ భగవంతుడా, నా చర్యలు లేదా కర్మలు అండ్ ధ్యానము రెండు, నేను భౌతిక కర్మలు చేస్తున్నాను, ధ్యానము రెండూ చేస్తున్నాను. ఈ రెండు ఆ ఆ చర్యలు ధ్యానము అనే ఈ నా నావని నీ సన్నిధి అయినటువంటి ఆ తీరానికి నన్ను చేర్చు అని ప్రార్థన చేస్తాడు. అంటే ఏది వదిలిపెట్టాలి అని అనుకోడు. నాకొద్దు ప్లీజ్, ఈ కుటుంబాన్ని నాకు దూరం చెయ్యవా, వీళ్ళు లేకపోతే నేను హ్యాపీగా ధ్యానం చేసుకుంటాను అన్న ప్రార్థన ఎప్పుడు చెయ్యడు. నిజమైన భక్తుడు ఈ రెండిటిని నేను బ్యాలెన్స్ చేసుకొని నీ దగ్గరికి వచ్చే ఆ శక్తిని నాకివ్వు, నన్ను నీ దగ్గరికి చేర్చుకో అని మాత్రమే అర్థిస్తాడు, ప్రార్థిస్తాడు ఒక నిజమైన భక్తుడు. మనం ఈ జన్మ తీసుకున్నాము అంటే ఒక సంసారిక ఈ మార్గాన్ని తీసుకున్నాము అంటే వీఆర్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్. మనకి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో, ఇవన్నీ హిమాలయాల్లో కూర్చున్న యోగులకి కానీ ఎక్కడో ఆశ్రమాలకు పరిగెత్తిన వాళ్ళకి కానీ ఉండవు. మనకి చూడండి ఎన్ని మన లోపల, చెప్తున్నాను కదా, అదే కొంచెం ఉప్పు తక్కువైనా లేకపోయినా లోపల ఒక మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది, యాంగర్ అనే ఫ్లేవర్. పక్కన వాళ్ళు మనకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కార్లో తిరుగుతున్నానంటే లోపల ఏదో ఒకలాంటి అసూయ, అదొక ఫ్లేవర్. ఇన్ని ఫ్లేవర్స్ అల్లా గుమగుమగుమలాడిపోతుంది లోపల. ఇవన్నీ కలిస్తేనే మనం ఒక సంసారిక జీవితంలో ఉన్నాం. ఇవన్నీ బ్యూటిఫుల్గా అది గమనిస్తున్నామే, ఆ గమనికలో ఉంటుంది ఆనందం. ఓ, నాలో ఈ కోణం కూడా ఉందా అని ఎప్పుడైతే గమనిస్తున్నామో ఆ స్థితిలోనే అవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అది గమనించుకున్నప్పుడే మనం దాంట్లోంచి బయటపడటానికి ప్రయత్నిస్తాం. అది నాలో ఉన్నది అని తెలియకపోతే ఎట్లా బయటపడతాం దాన్ని? అదే అందుకే చెప్తున్నారు, చక్కగా మనం నిద్రపోతున్నప్పుడు ఫిజికల్ బాడీ, సుషుప్తావస్థలో ఫిజికల్ బాడీ లేదు, మనస్సు లేదు. అటువంటి స్థితిలోనే జ్ఞాని నిత్యం ఉంటారు, అంత ప్రశాంతతలో. అలా ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే నిత్యం భగవదానుసంధానంతోనే మీరుండాలి. మీ 1 అవర్లు 2 అవర్స్ కాదు. ఇంత సమస్త విశ్వంలో అనంత కోటి బ్రహ్మాండాలలో అనేక అనంతమైన ఈ గ్రహాలలో ఒక్క గ్రహమైన భూమి మీద, ఆ భూమి మనకి పర్మిషన్ ఇచ్చింది. ఓకే, నా దగ్గరికి, నా మీదకి వచ్చి నీ కర్మలు తీర్చుకో అని పర్మిషన్ ఇవ్వబట్టి సరే భూమి మీదకి మనం వచ్చాము. ఆ భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులలో ఒకానొక జీవరాశి ఈ మానవుడు. ఆహా, 84 lakhs లో మనకి ఒక ఒక పర్మిషన్ దొరికింది, ఒక చిన్న ఇసుక రేణువులాగా వాటిలో ఉండటానికి. ఇందులోనే నేను ఎందుకబ్బా ఇంత అహంతో ఉన్నాను, ఏంటి నా గొప్ప ఏమిటి ఈ ప్రకృతిలో అని ప్రతి ఒక్కళ్ళు మనం గమనించుకోవాలి. నేను అని ఎప్పుడైతే మనలో నుంచి వస్తుందో, ఏమిట్రా, ఏమి నేను అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో మనం ఏదైతే పొద్దున సాధనలో, క్రియాయోగ సాధనలో అనుభూతి చెందుతున్నామో ఆ స్వస్వరూప స్థితిని నిత్యం ఆనంద స్థితిలోనే ఉండే ప్రయత్నం జరుగుతూనే ఉండాలి. లౌకిక వ్యక్తి అంటే దుఃఖము ప్లస్ అహము ఫార్ములా. నేను లౌకిక వ్యక్తిని అంటే మనలో దుఃఖము ఉంది, అహంతో నేను అన్న భావనతో చేస్తున్నానంటే నీ క్వాలిఫికేషన్ అంటే నువ్వు లౌకిక వ్యక్తివి. ఒక దైవిక మార్గంలో ఉన్న వ్యక్తివి, ఒక డివైన్ మ్యాన్ అని ఎప్పుడన్నీ నీకు లేబుల్ వస్తుంది అంటే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు,
ఒక శాశ్వతమైన ఆనంద స్థితిలో ఉన్నావు అంటే యు ఆర్ ఎ డివైన్ మ్యాన్. అది మనకి చెక్ చేసుకోవాలి. డూ ఐ క్వాలిఫై? నేను ఒక లౌకిక వ్యక్తినా, దైవికమైన ఒక డివైన్ మ్యాన్నా అని. ఫార్ములా అదే. ప్రశాంతత ప్లస్ ఆనందము నాలో ఉన్నాయా, నిత్యం ఉన్నాయా, శాశ్వతంగా ఉన్నాయా, అది ఆ స్థితిలోనే ఉండిపోవాలని మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ పరమాత్మ చెప్పేది ఈ శ్లోకంలో ఏంటంటే, ఒరే నాయనలారా, ఆ భారాన్ని నా మీద వెయ్యండిరా, సమర్పించుకోండిరా, నేను చూసుకుంటాను అంటే, లేదు నేనే చేస్తాను, నాకు దుఃఖాలంటేనే ఇష్టం, నేను చేస్తున్నాను అనే చేస్తాను. నా ఆఫీస్లో నువ్వెట్లా పనిచేస్తావు కృష్ణ? లేదు, నా ఆఫీస్ వర్క్ నేనే చేస్తాను. నాకు ఆ పేరు కావాలి, నా బాస్ నన్ను మెచ్చుకోవాలి, నన్ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళాలి, నేనే చేస్తాను. దాంట్లో నుంచి నా దుఃఖాలు వచ్చినా సరే నాకు ఆ దుఃఖాలే ఇష్టం. నా అదేంటి, ఏం లేకపోయినా ఇప్పుడు సాక్షిగా ఉన్నానంటే నేను ఎవరితోనూ కంప్లైంట్ చేయకూడదు. ఇప్పుడు కంప్లైంట్ చేయకపోతే నాకేం తోయదు కదా. నాకు ఆ కంప్లైంట్ చేయటం అలవాటు అయిపోయింది. ఇట్లా చేస్తే నాకు పనులు కుదరవు. అన్నీ మనం ప్రతిదీ కూడా ఇట్లాగే అలవాటు చేసుకుంటున్నాం. ఈ నాకు దుఃఖాలు అలవాటే, నేను ఇలాగే ఉంటాను అని ఈ భుజాలు వంగిపోయేలా అన్ని మనం భుజాల వేసుకుని నేను అన్నది పెద్ద ఐగా చేసుకుని మనం చెయ్యబుట్టి మన భుజాలు వంగిపోతున్నాయి. ఇప్పుడు మన మీద భారం వేసుకున్నావు కాబట్టి అదొక అబ్సెషన్ అయిపోయింది. మన లోపల లోతుల్లో నేను అనేది కూరుకుపోయింది కాబట్టి we're just living with that obsession, నేను అనేది. అది పరమాత్మ చెప్పేది, ఇది తీసి నా మీద వేయండి, నేను చూసుకుంటాను. ఇక్కడ మీరు చేసేది పీకేది ఏమీ లేదు. రియలైజ్ దట్. సెల్ఫ్ రియలైజేషన్ అంటే అది ఆల్రెడీ మీలో ఉంది. రియలైజ్ అవ్వండి అని చెప్తున్నారు కానీ ఏదో లేనిది తెలుసుకోండి అంటలే. యూర్ ఆల్రెడీ దట్. దాన్ని మీరు రియలైజ్ చేయండి. ఇదేది నువ్వు కాదు అన్నది నువ్వు తెలుసుకో. ఆ కర్తృత్వ భావన లేకుండా, ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా నీ ఏం చేసుకుంటావో చేసుకో. అది. సో ఇక్కడ 28, 29, 24, 20, 30 శ్లోకాల్లో ఏం తెలుసుకున్నామంటే, ఈ గుణ కర్మల యొక్క విభాగములు అవి నేను త్రిగుణాలతో ప్రేరేపితమైన చర్యలు చేస్తున్నానా, ఆత్మస్థితిలో ఉండి ఈ ఆత్మచేత ప్రేరేపితమైన సత్కర్మలు చేస్తున్నానా అనేది తత్వవిధునికి మాత్రమే తెలుస్తుంది. అది ఆ జ్ఞాని అయిన వారు ఈ త్రిగుణాలకు అతీతంగా వాటికి 24 తత్వాల మీద ఉండే ఈ త్రిగుణాల ఎఫెక్ట్ ని అధిగమించిన వారు, వాటిని ఓవర్కమ్ చేసిన వారు జ్ఞాని అన్నమాట. 29వ శ్లోకంలో జ్ఞాని అయిన వారు ఈ మందబుద్ధులని గ్రాడ్యువల్ గా ముందుకు తీసుకెళ్ళవాలి కానీ వారిని భౌతిక చర్యలు చెయ్యొద్దు అని ఒక గందరగోళానికి గురి చెయ్యకూడదు అని క్రమంగానే ముందుకు తీసుకువెళ్ళాలి. వారికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. లేకపోతే వారు తపస్సులోకి వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. 30 శ్లోకంలో పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ, మీ కర్మలన్నీ కూడా బ్రింగ్ ఇట్ ఆన్, నాది అది, నాకు సమర్పించండి. దేహాత్మ భావనతో చేసినప్పుడు మీరు కర్మ బంధనాల్లో ఇరుక్కుంటావు. ఆ మనస్సును తీసుకెళ్లి ఆత్మలో లయం చేసి ఏ ఫలాపేక్ష లేకుండా ఈ కర్మ యుద్ధాన్ని నువ్వు కొనసాగించు. అదే ద సీక్రెట్ రివీల్డ్. పరమాత్మ మనకి ఆ గొప్ప సీక్రెట్ ని రివీల్ చేసేసారు ఇక్కడ. నా మీద వదిలేస్తే మీకు ఎటువంటి కర్మబంధనం ఉండదు. మీకు సీక్రెట్ చెప్తున్నాను, మీ తెప్పలు మీరు పడండి, నేను చెప్పేది నేను చెప్తున్నాను అని చెప్పేస్తున్నారు ఇక్కడ పరమాత్మ. సో మళ్ళీ వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అంతవరకు ఆత్మస్థితిలోనే ఉందాము. మన ధ్యాన సాధన తిలాధారలాగా, ఒక ధారలాగా నిత్యం కొనసాగాలి. ఆ ప్రయత్నమే చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కృష్ణార్పణమస్తు.